జనాలు మర్చిపోయినరనుకున్నారో, నిరసనలు చేయకుంటే గుర్తింపు ఉంటలేదనుకున్నారో ఎర్రన్నలు గాని ప్రధాన ప్రతిపక్షాలకు ధీటుగా బయలుదేరినరోలా అధికార పక్షం కండ్లల్లో ఎట్లా పడొచ్చో బగ్గా ఆలోచన చేసి ట్రెండింగ్ నిరసనను అమలు చేద్దామని కదిలిండ్రు. రోడ్ల సమస్యలతోటి మిత్రపక్షానికి ముచ్చెంటలు పట్టిద్దామని కథన రంగంలోకి ఎట్లా దిగిండ్రో చూడుండ్రోలా. ఆగో అక్కలు పాటలు జోరుగా వాడుతున్నారు. అచ్చం బురద శల్కల నాట్లేసినట్టే ప్రొఫెషనల్ రైతుల లెక్కనే నాట్లేస్తున్నారు కదా. అంతా మంచిగానే ఉంది గాని అక్కలు గా చెప్పులు ఏడిస్తే మంచిగుండు కదా. బురదలు ఎరికినాయి అంటే బంగారం అసంటి చెప్పులు ఖరాబ్ అయితే చూసుకోండి మరి. మైబాద్ దిక్కు 22వ వార్డుల తొవ్వల అధ్వానంగున్నాయని సర్కార్ మీద తిరుగుబాటుకు పచ్చ జెండా ఊపిండ్రు ఎర్రన్నలు. ఇక గోపాలరావు నగర్లున్న అమ్మలక్కలను అన్నదమ్ములను పట్టుకొని ఎర్ర జెండాలు మెడలేసుకొని ధర్నాకు నిలబడ్డారు. తొవ్వకడ్డం నిల్సోని నినాదాలు చేసిండ్రు. ఎయ్యాలే ఎయ్యాలే, సీసీ రోడ్లను ఎంబటే ఏపియాలని కుత్కెంత వంగా నిరసన చేసిండ్రు. అటెంకా ఇక్కడి తొవ్వలు ఎంత ఖరాబ్ ఉన్నాయో చూపెట్టేటందుకు నడి తొవ్వల నాట్లేసిండ్రు. ఎన్నడో శంకుబండ వాతి ఎందుకు తొవ్వలెత్తలేరని గట్టిగానే గరమైండ్రు. మరి మెయిన్ రోడ్ తొర్రూరు రోడ్ వరకు, అదేవిధంగా వివిధ మరి ప్రాంతాల్లో ఉన్నటువంటి వార్డుల్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల లోపల సీసీ రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ నేటి వరకు కూడా ఇవాళ ఎమ్మెల్యే గారు మరి స్పందించట్లేరా, లేకుండా మున్సిపాలిటీ లోపల మరి అధికారులు స్పందించట్లేరా, పాలక వర్గం స్పందించట్లేరా, మిగతా వార్డుల లోపల సీసీ రోడ్లు మరి నిర్మాణం అవుతా ఉన్నాయి, వేస్తా ఉన్నారు, డ్రైనేజ్ కాలువలు నిర్మాణం చేస్తా ఉన్నారు. కానీ 22వ వార్డుకు సంబంధించినటువంటి ఈ వార్డు లోపల సీసీ రోడ్ల నిర్మాణం లేదు, డ్రైనేజ్ కాలువల నిర్మాణం లేదు, పారిశుద్ధ సమస్య అలాగనే ఉంది, వీధి లైట్ల సమస్య అలాగనే ఉంది. ఇలా ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఈ 22వ వార్డు పరిధిలో ఉండడం చాలా సిగ్గుచేటు. అంతటా అభివృద్ధి చేస్తున్నారట గాని గీ ఒక్క 22వ వార్డు మీదనే పగబట్టినట్టు చేస్తున్నారట. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు ఎదురుగున్న సమస్య పరిష్కారానికి ఎదురుపడతలేదట అక్కడి ఎమ్మెల్యే సాబు. అధికార పార్టోళ్లు ఏం చేస్తలేరు. ఎన్నడో 50 లక్షల రూపాయలతోటి పనులకు శంకుబండ వాతిన పనులెందుకు కొసల్తలేవని సర్కార్ను గట్టిగానే ప్రశ్నించిండు సిపిఐ లీడరు చింతకుంట్ల ఎంకన్న. ఎంబటే రోడ్లేపియాలనని గట్టిగానే డిమాండ్ చేసిండు. మరి సర్కార్కు వ్యతిరేకంగా ఇక్కడి కారుపాటి కార్యవర్గం నిలబడతదా లేదా అన్నది చూడాలి గాని మిత్రపక్షాలతోనే కాంగ్రెస్ పార్టీకి సమస్యలు ఎక్కువైతున్నట్టు కొడుతుంది పోండ్రి. శంకుస్థాపన చేసిన సీసీ రోడ్లను వెంటనే